భరత్, అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు డీలిమిటేషన్ తప్పనిసరి చేయడం ఎందుకు? వెంటనే అమలు చేయలేరా? ఎస్, అమలు చేయొచ్చు మహిళా రిజర్వేషన్ బిల్లు. బట్ 543 సీట్లకు అమలు చేస్తే 181 మంది మహిళలకు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మహిళలు 75 మెంబర్స్ లోపే ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఫస్ట్ ఏంటంటే మగవాళ్ళ సీట్లు పోతాయి, లేదా ఇప్పుడున్న మగవాళ్ళు సంబంధించి వాళ్ళ భార్యలో కూతుర్లో వాళ్ళను దించుతారు. కొత్తగా పాపం ఉమెన్స్కి అవకాశం దొరకదు ఒకటి. రెండవది ఏంటంటే మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంది, 49 లక్షల జనాభా. లక్షద్వీప్ ఉంది, 1,00,000 జనాభా, ఒక పార్లమెంట్ మెంబర్. దీన్ని సమానం చేయాలా వద్దా? కొన్ని కామన్గా యావరేజ్గా 15-16 లక్షలు 18 లక్షలకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ యావరేజ్గా ఉంటే, కొన్ని 49-48 లక్షలు 30 లక్షలు 35 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. అట్లాగే ఎమ్మెల్యేస్ కూడా ఇప్పుడు షేర్లింగపల్లి 7 లక్షలు 8 లక్షల జనాభా. ఊర్లలోనేమో రూరల్ ఏరియాస్లో 2 లక్షల జనాభాకు ఒక ఎమ్మెల్యే ఉన్న ప్రాంతం కూడా ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. చేయాలంటే ఎట్లా? ఇప్పుడు చివరిసారిగా వాజ్పేయి హయాంలో 25 సంవత్సరాలు పొడిగించారు. 2001 నుంచి 2026 వరకు సీట్లు పెంచొద్దని చెప్పారు. ఎప్పుడో ఒకప్పుడు సీట్లు పెరగాలి. ఇప్పుడు పెంచాల్సిన అవసరం ఉంది, పెరుగుతుంది. పెరగడంతో పాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 850 సీట్లు చేస్తే ఉమెన్కి పెరిగిన రేషియోలోనే ఉమెన్కి కూడా సీట్లు వస్తాయి కదా. 850 అంటే కూడా పెరిగిన రేషియోలోనే ఉమెన్ కూడా వస్తాయి కదా. సో మొన్న భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటే గెలిచేది, కానీ కాంగ్రెస్ పార్టీని, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ని, డిఎంకేని వీళ్ళందరినీ బ్లేమ్ చేద్దామని చెప్పి ఉచితనే బిల్లు ప్రవేశపెట్టది. వాళ్ళంతా ట్రాప్లో పడ్డారు. మేము గెలిచామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సంబరాలు చేసుకున్నారు. వారం రోజుల తర్వాత చూస్తే అక్కడ దీదీలే ఒడగొట్టారు. అంతే కదా. మహిళ అయ్యుండి మహిళా రిజర్వేషన్ బిల్లును అక్కడ ఎన్ని సీట్లు అన్నది ముఖ్యం కాదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిస్తే సంబరాలు చేసుకున్నందుకు ఆ ఎఫెక్ట్ చూసింది. డిఎంకే కూడా ఓడిపోయింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలేదు, కానీ డిఎంకే, ఆ రెండు పార్టీలు ఎవరెవరైతే వ్యతిరేకంగా ఓటు వేసి ఎలక్షన్ ఎదుర్కొన్నాయో ఆ పార్టీలన్నిటికీ మనకు రిజల్ట్ కనిపించింది. ఇక కేరళలో అంటారా, కేరళలో సిపిఎం కాంగ్రెస్ రెండు వ్యతిరేకించాయి కాబట్టి అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి కాంగ్రెస్ గెలిచి ఉండొచ్చు. బట్ మీరు ఆ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రభావం చూపించింది. ఇక ఇప్పుడు 293 సీట్స్ ఎన్డీఏకు ఉన్నాయి ఆల్రెడీ. భారతీయ జనతా పార్టీకి 240, టీడీపీ 16, జేడీయూ 12, శివసేన సిండే వర్గం 7, ఎల్జేపీ 5, జేడీఎస్ 2, జనసేన 2, ఆర్ఎల్డీ 2, ఇతరులు 7, టోటల్ 293 ఉంది. ఇప్పుడు కొత్తగా తృణమూల్ కాంగ్రెస్ చీలిక వర్గం ఒక 20 మంది వచ్చారు, 313 అయింది. శివసేన ఉద్ధవ్ బాలా ఠాక్రే వర్గం 6 వచ్చారు, 319 అయింది. అయితే 500 రాజ్యసభలో ఇబ్బంది లేదు, రాజ్యసభలో మెజారిటీ ఉంది 2/3. బట్ లోక్సభలో 360 సీట్లు కావాలి. దీనిలో కాంగ్రెస్ 99, 80% సపోర్ట్ చేయరు. ఇక మిగిలింది సమాజ్వాదీ పార్టీ 37 మంది ఉన్నారు. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ 20 మంది పోగా 8 మంది ఉన్నారు. శివసేన ఉద్ధవ్ బాలా ఠాక్రే 3 ఉన్నారు, ఎన్సీపీ 8 ఉంది, ఆర్జేడీ 4, సిపిఎం 4, ఆమ్ ఆద్మీ పార్టీ 3, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 3, జేఎంఎం 3, అదర్స్ 1. ఇవి కాకుండా న్యూట్రల్గా ఉండే పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తా అని చెప్పింది, 4 ఎంపీలు వచ్చేస్తారు. సో 319 టోటల్ ఎన్డీఏ సీట్స్ ఇప్పటి వరకు 322 అయినాయి, ప్లస్ వైఎస్ఆర్సీపీ కలిపితే 326. ఇక ఎంఐఎం సపోర్ట్ చేయదు బిల్లు. అదర్స్ 11 మంది ఉన్నారు. ఈ అదర్స్ 11 మంది ఉంటే వాళ్ళు దానిలో కనీసం ఒక 5-6 సపోర్ట్ చేసుకున్న 330 దగ్గర అవుతుంది. 360 కావాలి. 360 కావాలంటే డిఎంకే సపోర్టు లేదా దానికి బాయ్కాట్ చేసినా చాలు. ఇక మిగిలిన వాళ్ళు ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ వైపు వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ అయిపోయింది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని ఖతం చేశారు. ఇక మిగిలింది ఎన్సీపీ, సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఉన్నారు. చీలిక వర్గంగా గుర్తించాలంటే 25-26 మెంబర్స్ కావాలి, 2/3 రావాలంటే. 25 మంది వచ్చేస్తారని ఆల్రెడీ చెప్పారు. ఒక 3 ఆల్రెడీ టచ్లో ఉన్నారని చెప్తున్నారు. సో 25 మెంబర్స్ రావడం కష్టం కాకపోయినా ఎంతమందికి అవసరమైతే అంతమందితో క్రాస్ ఓటింగ్ చేయించి 2008లో అణు ఒప్పందం సమయంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిమందితో అనుకూలంగా ఓటు చేయించుకునేందుకైనా సిద్ధం. మాన్సూన్ సెషన్లో ఎట్టి పరిస్థితుల్లో జూలైలో బిల్ పాస్ చేసుకోవాలి అన్న
లక్ష్యంతో మనకు భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. సో ఇది ఎథికల్ అంటే డెఫినెట్ గా ఎథికల్ కాదు. సో ఎన్డీఏకి 2/3 మెజారిటీ వస్తే రాజ్యాంగ సవరణలు మరింత సులభమవుతాయి. అంతే. రాజ్యసభలో ఉంది, అది లోక్సభలో లేదు, ఎందుకంటే 240 సీట్లు మాత్రం వచ్చాయి కాబట్టి. దీనిలో ఇప్పుడు సమాజ్వాదీ పార్టీని గెలిస్తే ఈజీ. డిఎంకే వాళ్ళు ఇప్పటికీ ఏం చెప్పట్లేదు. మోస్ట్లీ వాళ్ళు డిఎంకే వాళ్ళు బీజేపీ ఫేవర్ లో వెళ్ళొచ్చేమో అని నేను అనుకుంటాను, లేదా ఓటింగ్ అబ్స్టైన్ అయినా సరిపోతుంది. సమాజ్వాదీ పార్టీని కనుక 25 మందిని కొట్టగలిగితే ఈజీ అయిపోతుంది. అట్లాగే శరద్ పవార్ కొన్ని ఇష్యూస్ లో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేశారు. అదానీ ఇష్యూలో శరద్ పవార్ ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఉన్నారు. శరద్ పవార్ మహారాష్ట్రకే నష్టం లేదనుకుంటే శరద్ పవార్ 8 మంది వచ్చినా వస్తారు, లేదా శరద్ పవార్ ఎంపీలను కూడా వాళ్ళు భారతీయ జనతా పార్టీ అంటుంది కదా, మీరు ఓకే అనకపోతే కనుక మీ ఎంపీలను కూడా గెలుస్తామంటే ఇవాళ రేపు ఎంపీలు ఎట్లా అయిపోయినారు, అంతే కదా. 2008లోనే అప్పుడే మందా జగన్నాథం ఇంకా వేరే వాళ్ళు చాలా మంది అణు ఒప్పందం సమయంలో క్రాస్ ఓటింగ్ చేశారు. నరేంద్ర బీఆర్ఎస్ నుంచి, అప్పుడు టీఆర్ఎస్. సో ఇప్పుడు ఎంపీలు ఏంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఏమో వాళ్ళకి తృణమో ఫనమో డబ్బులో ఇంకేదైనా పదవులో ఆశ చూపించి డెఫినెట్ గా చేసుకుంటారు. ఒక విధంగా ఆపోజిషన్ వాళ్ళ మీద ఇండియా కూటమి మీద మెడ మీద కత్తి పెట్టినట్టే అయిపోయింది. సో నేను అప్పుడే చెప్పాను, ఏంటంటే మోడీ అమిత్ షా అనుకుంటే ఏదైనా చేసేస్తారు, అంతే కదా. అప్పుడు ఉత్తిన ట్రయల్ వదిలేరు. దానికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వచ్చి గెలిచాం, మేము మొత్తం ఓడిచ్చేసాం. అసలు అమిత్ షాను మోడీని వాళ్ళకి పార్లమెంట్ లో తొలి సెట్ బ్యాక్, ఇంకా మోడీ ఉంటాడా ఉండడా, మోడీ 2029 వరకు ప్రధానమంత్రిగా ఉంటాడా, కాంగ్రెస్ కళలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. 10 రోజుల్లో రిజల్ట్ వచ్చి తెలిసేది 5 రాష్ట్రాల ఎన్నికల్లో. సో అట్లా ఇప్పుడు చావా రేవా ఇది ఎథికల్ అంటే డెఫినెట్ గా ఎథికల్ కాదు. కానీ అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ నేతృత్వంలోని బీజేపీ కాదు, ఇది మోడీ అమిత్ షా నేతృత్వం. క్రూయల్ గానే ఉంటది, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇట్లే చేస్తారు. కానీ నేనేమంటారా అంటే ఒకటి మాత్రం చెప్పగలుగుతా, ఈ మహిళా బిల్లు డీలిమిటేషన్ బిల్లు వల్ల సౌత్ ఇండియాకు వచ్చిన నష్టం లేదు. కొద్దిమంది సౌత్ ఇండియాకు నష్టం అని చెప్పారు, ఎట్లా నష్టమో చెప్పాలి. 25% రిప్రజెంటేషన్ ఉంది ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఉంటుంది. ఇంకా 0.01% పెరుగుతుంది సీట్లు. సౌత్ ఇండియాకు నష్టం కాకుండా ఇప్పుడు 50% సీట్లు సమానంగా పెంచకుండా నార్త్ ఇండియాకు ఎక్కువ సీట్లు పెంచుతా అంటే అఖిలేష్ యాదవ్ సపోర్ట్ ఇస్తాడు 37 సీట్లు ఉత్తరప్రదేశ్ కు. సో అందుకనే ఇక్కడ మనం ఆలోచించాలి వివేచనతో. కొద్దిమంది సౌత్ ఇండియాకి నష్టం ఎట్లా నష్టమో చెప్పాలి. సౌత్ ఇండియా డీలిమిటేషన్ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువ ప్రియారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎట్లా ఉంటుంది డీలిమిటేషన్ తర్వాత పర్సెంట్? ఇప్పుడు ఒకటి మనం చెప్పాలి, ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120 అవుతాయి, తెలంగాణ 25 నుంచి 38 అవుతాయి, సరే ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38, 39 అవుతాయి, 38 అవుతాయి. తెలంగాణలో 17 నుంచి 26 అవుతాయి. అందరూ ఏమంటారు, ఉత్తరప్రదేశ్ కు 40 పెరుగుతున్నాయి, మనకు 13 పెరుగుతున్నాయి అంటే ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు ఉంది. రెండవది పార్లమెంట్ లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పర్సంటేజ్ మ్యాటర్. ఇప్పుడు ఒక రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే 2/3 అక్కడ పర్సంటేజ్. నిన్న శశి తరూర్ ట్వీట్ చేశారు, నీ జీతం 2 లక్షలు ఉంది, ఇంకోటి జీతం 10,000 ఉంది, ఇద్దరికి 50% పెంచితే సమానమని. జీతాలు కాదు ఇక్కడ, పార్లమెంట్ లో పర్సంటేజ్ మ్యాటర్స్. 50% ఏదైనా బిల్లు పాస్ కావాలంటే 50%. శాతాల్లో తేడా ఎక్కువ లేదు. సౌత్ ఇండియా జనాభా పెరగకపోయినా 50%, ఏ బిల్లు పాస్ కావాలన్నా 50%. ఉత్తరప్రదేశ్ పర్సంటేజ్ ఎక్కడా పెరగట్లేదు, బీహార్ పర్సంటేజ్ ఎక్కడా పెరగట్లేదు, ఆ రాష్ట్రాల పర్సంటేజ్ అంతే ఉంది. ఎందుకంటే పార్లమెంట్ లో పర్సంటేజ్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 అంటే 66%. శాతాలు చూడాలి అక్కడ మనం. వాళ్ళకి 40 సీట్లు పెరుగుతున్నాయి, మనకు 13 పెరుగుతున్నాయి అంటే ఏం ఉత్తరప్రదేశ్ 13 పెంచి మనకు 40 పెంచుతారా? సాధ్యమవుతుందా? మన ముఖ్యమంత్రి వచ్చి జిఎస్డిపి అంటాడు, అంటే ముఖేష్ అంబానీకి ఏమంటారు 1,00,000 ఓట్లు ఉంటే మా కామన్ వ్యక్తికి 1 ఓటు ఉంటుందా? సో మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా కేఎస్ ప్రసాద్ గారు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు, దేవి ప్రసాద్ గారు ఉన్నారు, డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు కూడా